పిల్లలందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అంబేద్కర్ విద్యా జ్యోతి ఎస్సీలలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తామంటారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000 ఇస్తామంటారు. డిగ్రీ పాస్ అయితే 25,000 ఇస్తామంటారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ₹1,00,000 ఇస్తామంటారు. అదేవిధంగా ఎంపీలు కానీ పిహెచ్డి కానీ చేసినటువంటి వాళ్లకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామంటారు. అసలు మీకు యాదికుందా, సోయిందా? దీని మీద మరి మా విద్యార్థులందరూ ఏమనుకుంటున్నారు? మమ్మల్ని ఎప్పుడైనా ప్రశ్నిస్తే మేము ఏం సమాధానం చెప్తాం అనేటువంటి ఆ జ్ఞానం కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ ప్రభుత్వానికి కనబడతలేదు. ప్రతి మండలంలో ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట ఓ పెద్ద మాటలు చెప్పారు, కానీ దానికి ఇప్పటి వరకు కార్యాచరణ లేదు. కనీసం దానికి సంబంధించినటువంటి డబ్బుల కేటాయింపు కూడా లేదు. నేను అడుగుతున్న ఈ సందర్భంగా ఆనాడు కేసీఆర్ గారి హయాంలో 1,026 గురుకుల పాఠశాలలు అద్భుతంగా నడిపి లక్షల మందికి మరి జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ గురుకుల పాఠశాలను గొప్పగా ఇంకా అభివృద్ధి చేసి వాటిని మరి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి స్థానంలో మీరు ఇంకా గురుకుల పాఠశాలల హామీ ఇచ్చి ఒక్క గురుకుల పాఠశాల పెట్టకపోగా ఉన్న గురుకుల పాఠశాలలో ఇప్పటికే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి, సరిగా తిండి లేదని, తర్వాత నిర్వహణ లేదని 110 మంది పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి అలా ఈ 20 నెలల కాలంలోనే మనం చూస్తూ ఉన్నాం. గురుకుల పాఠశాల యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా మారింది. పిల్లలు చాలా సందర్భాల్లో రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి మాత్రం సోయలేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం తీసుకొచ్చినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు సంబంధించినటువంటి పిల్లలు ఆ ప్రైవేట్ యాజమాన్యాలు ఇలా లాక్ చేసుకొని పిల్లలు స్కూల్ ముందర నిలబెడితే ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితిని ఇలా ఎస్సీ పిల్లలు అనుభవిస్తున్నారో ఈ ప్రభుత్వానికి మాత్రం పట్టిలేదు. ఇప్పటికే చాలామంది పిల్లల్ని పంపించడం జరిగింది. 9,000 ఉన్నటువంటి గతంలో 9,000 విద్యార్థులకు అవకాశం ఉన్నటువంటి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ సిస్టంలో చదివే పిల్లలకు 26,000 మందికి అవకాశం ఇచ్చి మరి ఈ స్కీమ్ను మేము చాలా గొప్పగా కంటిన్యూ చేసినాం. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో దాన్ని నిర్వీర్యం చేసిండ్రు. ఇలా పిల్లలను ఇంటికి వెళ్ళగొట్టేటువంటి పరిస్థితి చేసిండ్రు. వాళ్ళకు రావాల్సినటువంటి ఏవైతే మరి బిల్లులు రావాలనో ఆ ప్రైవేట్ యాజమాన్యాలకు ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ పిల్లల్ని గెంటేసేటువంటి పరిస్థితి చేసిండ్రు. ఇంత అవమానకరమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ పిల్లలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు చూస్తున్నాం. దాంట్లో అన్ని వర్గాలకు సంబంధించిన పిల్లలు ఉన్నారు. ఈ రోజు నుంచో రేపటి నుంచో వాళ్ళు నిరవధిక సమ్మెకు పోతూ ఉన్నారు. 10,000 కోట్ల రూపాయలు మీరు బకాయిలు ఉన్నాయి. దాంట్లో మీరు మొన్న వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు 1,200 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు దిక్కులేదు. మళ్ళీ సమ్మెకు పోతున్నారంటే లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతోటి ఈ ప్రభుత్వం మరి ఆడుకుంటున్నట్టుగా మనకు కనబడతా ఉంది. మరి ఆ సమస్య ఎప్పటి వరకు పరిష్కారం అవుతుంది? అసలు ఆ ఎగ్జామినేషన్స్ కూడా మేము బహిష్కరిస్తామని చెప్పేసి యాజమాన్యాలు ప్రకటించినప్పుడు మరి విద్యార్థుల భవిష్యత్తే అంధకారంగా ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. అదేవిధంగా విదేశీ విద్యానిధి, అంబేద్కర్ విదేశీ విద్యానిధి ఆనాడు మా ప్రభుత్వంలో 20 లక్షల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించి అనేక మంది పిల్లలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల్ని మరి విదేశాలకు పంపించి చదివించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఆ రోజు మరి అమలు చేసినాం. దానికి దిక్కు లేదు. ఇప్పటి వరకు ఒక్కరికి ఇచ్చింది లేదు, ఒక్కరిని సెలెక్ట్ చేసింది లేదు. ఇదివరకు ఎవరైతే సెలెక్ట్ అయ్యి చదువుకున్నటువంటి పిల్లలకు కూడా మరి డబ్బులు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. ఈ విధంగా మరి ఎస్సీల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి ఎట్లుంటే కింద మంత్రులు కూడా అట్లే ఉంటారు. మరి ముఖ్యమంత్రి తీరు చూస్తే దళితులకు వ్యతిరేకంగా కనబడుతూ ఉంది. ఆ మంత్రులు కూడా మరి ఎవరి కనీసమైనటువంటి ఆ జాస కూడా లేనట్టు కనబడుతూ ఉంది. కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 ద్వారా ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసుకోగలిగినాం. కాబట్టి దానికి ఒక మంచి గుర్తింపుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహాన్ని నిర్మాణం చేసి దాన్ని ప్రారంభం చేస్తే
మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఆ గేటు తాళాలు కూడా తెరవట్లేదు. ఆ అంబేద్కర్ గారి విగ్రహాన్ని బంధించి పెట్టినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంతకంటే అవమానం ఏంది? ఈవెన్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా కనీసం గేటు తెరవనటువంటి దుస్థితి ఇలా కనబడుతుంది. అంటే దళితుల పట్ల కావచ్చు,